పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. అసలు ఏం జరిగింది? పొద్దున్నే కాఫీలు తాగారా లేదంటే క్వార్టర్ బాటిల్ ఏమైనా తాగారా? నాశనం అయిపోతుందన్న. ఆ మాటకొస్తారా లేడీస్ పొద్దునే టిఫిన్లు చేశారా లేదు అంటే టిన్ బీర్లు ఏమైనా తాగారా? మీరేం చేస్తుంటారు? పొద్దున్నే లేస్తాను, కూల్గా 2 పెగ్గలేసి టిఫిన్ తినేసి పడుకుంటా. 1000 మంది మనుషులు వస్తే ఆవులు బెదిరిపోతాయి, గందరగోళం అవుతుంది. ఏదో జరగబోతే మరింకేదో జరుగుతుందని చెప్పినా వినకుండా, అంటే వస్తే ఎక్కడ నిజం బయటపడుతుందో అని. తాగినాక కక్కండి తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. ఇదంతా ఒక ఎత్తు, ఈ డ్రామా అంతా ఒక ఎత్తు అయితే మాజీ మంత్రి రోజా గారి బూతులు, రోజా గారి వ్యాఖ్యలు. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది 2 ఒకటి నువ్వు, 2 సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. ఆడంగిలేదవలు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. అంత మాట అన్నారా? దురద బాబు దురద. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నువ్వే కదా అన్నా తాగితే 9 అంటావునా? అంటే మాత్రం చేసేస్తావా? మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగిలేదవలు కదా నీకెందుకు తోలు, ఊరుకోవచ్చు కదా. అంతటి దాగలా ఇంకా రెచ్చిపోయా మళ్ళీ చూడు అంట. ఇదే విధంగా గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, రేపులకు సంబంధించి, అత్యాచారాలకు సంబంధించి. దమ్మున్నోడు ఎవడైనా సరే వచ్చి నన్ను రేప్ చేయమను అని. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. సేమ్ అటు ఇటుగా అలాంటి వ్యాఖ్యలు నిన్న కూడా చేశారు. అక్కడ తిరుమల తిరుపతి పవిత్రమైన స్థలం, ఆ స్థలంలో ఈ భూత పురాణం ఏంటి రోజా గారు? నాకు తెలవకుండా ఇంత దరిద్రం ఉందా ఊళ్ళో? అక్కడేమో పోలీసుల యూనిఫామ్ను తీసేస్తాం, గుడ్డలు ఊడదీసేస్తామని ఆయన మాట్లాడతారు. ఈవిడేమో ఆడింగేదోలో రండి చూసుకుందామని ఈవిడ చూడడానికి జెంట్లు మేళ ఉన్నా పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల చేశారు. ఆల్రెడీ మార్క్ శంకర్ పైన ఆవిడ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఆల్రెడీ మనం చూపించడం జరిగింది. చిన్న పిల్లవాడిని కూడా రాజకీయాల్లోకి లాగి చూపించాడు అని చంద్రబాబు నాయుడు గారి బాంబ్ బ్లాస్ట్ అలిపిర్లు ఏదైతే జరిగిందో దానిపైన మాట్లాడారు. ఏంటి పుష్ప పార్టీ మూడ్చారు కడుతున్నావు, అది ఎందుకు ఇప్పుడు? మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయాలైతే దానిపైన కూడా మాట్లాడారు. ఎంతో దుర్మార్గం చిన్నపిల్లల్ని లాగడానికి. అరే నిజంగా కింద ఎకరం 5కి దిగిపోద్ది. కాపాడటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏమి చేయకపోతే నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్ గా కనిపిస్తున్నా? నా ఛానల్ పేరు గుర్తుందిగా, గుబా బిహారీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.